అసలు రిపబ్లిక్ డే ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? ఆ రోజు అదే 26 జనవరి 1915 ఆ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. అంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే స్కూల్ రూల్స్ అన్ని డైరీలో ఎలా అయితే ఉంటాయో, లైక్ స్కూల్ టైమింగ్స్, యూనిఫామ్, మేనేజ్మెంట్, లిస్ట్ ఆఫ్ హాలిడేస్, ఆల్ పర్టికులర్స్ మీ స్కూల్ డైరీలో ఉంటాయి. అలానే గవర్నమెంట్ ఎలా రన్ అవ్వాలి, పీపుల్ ఎలా ట్రీట్ చేయాలి, పీపుల్ రైట్స్, పీపుల్ డ్యూటీస్ అన్ని ఈ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. సో ఈ కాన్స్టిట్యూషన్ 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి రిపబ్లిక్ డే కి అంత ఇంపార్టెన్స్. సో ఇప్పుడు వీడియో గురించి మాట్లాడుకుంటే మీకు వస్తున్న డౌట్ ఏంటో నాకు తెలుసు. రిపబ్లిక్ డే గురించి చెప్తూ బకెట్, సోప్స్, సర్ఫ్ చూపిస్తున్నాను ఏంటి అని. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నాకు వచ్చే డౌట్ ఏంటో చెప్తాను వినండి. ఆన్లైన్, ఆఫ్లైన్, అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ అని తేడా లేకుండా బోలెడన్ని ఆఫర్స్ పెడుతుంటారు కదా. ఆఫర్స్ కి రిపబ్లిక్ డే కి ఏంటి సంబంధం?